BSNL కు మంచి రోజులు వచ్చాయి. కేంద్రంలో మోడీ సారథ్యంలోని భారత జనతా పార్టీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 200 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలతో ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తన ఆలోచన తీరును మార్చుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ సంస్థలకు అమ్మడానికి బదులుగా నిధులను కేటాయించి బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే మొన్నటి బడ్జెట్లో BSNL కు 82,916 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఈ నెల 3వ తేదీ నుంచి జియో ఎయిర్టెల్ సంస్థలు తమ టారిఫ్ ఛార్జీలను భారీగా పెంచాయి. ప్రతి ప్లాన్ పై 25 to 30% వరకు ధరలు పెంచేశారు. దీంతో వినియోగదారులు తక్కువ ధరలకే టారిఫ్లు అందిస్తున్న BSNL వైపు దృష్టి సారించారు. ఈ 3 వారాల వ్యవధిలో జియో నుంచి లక్షల సంఖ్యలో వినియోగదారులు BSNL కు పోర్టు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు BSNL చౌకైన ప్లాన్ ను తీసుకువచ్చింది. దీంతో జియో ఎయిర్టెల్ హడలిపోతున్నాయి. అన్ని ఏడాది వ్యాలిడిటీ 1198 ప్రిపేర్ రీఛార్జ్ ప్లాన్ ను BSNL ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ పథకం కింద నెలకు 3GB డేటాతో పాటు 30 SMS లు 300 నిమిషాల వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది. 999 విలువ చేసే మరో ప్రిపేర్డ్ ప్లాన్ ఉంది. ఇది కూడా 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఏడాది పాటు 600GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతి రోజు 100 SMS లు ఉన్నాయి. మరొకటి 2999 ధరలో మరో ప్లాన్ ఉంది. 360 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతి రోజు 3GB డేటా, 100 SMS లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అందిస్తుంది.